గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేనైతే బ్యాగ్ అయితే కొన్నాను ఒకటి రీసెంట్గా. సో ఏదైనా ఫుడ్ పెట్టుకోవడానికి బ్యాగ్ అయితే కొన్నాను, స్మాల్ బ్యాగ్. అందులో వచ్చేసి మొన్న కోస్తా కాఫీ నుంచి కాఫీ తెచ్చుకుంటుంటే స్పిల్ అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా బ్యాగ్ ఎలా అయిపోయిందో, మొత్తం అంతా కంపు అయిపోయింది. కోస్తా కాఫీ నుంచి కాఫీ తెచ్చుకుంటుంటే స్పిల్ అయిపోయింది. ఇది సరిగ్గా ప్యాక్ చేసి ఉంటుంది, ఇక్కడ స్పిల్ అయిపోయి కంపు అయిపోయింది. ఇంకా అప్పుడు ఏం చేయలేక నేను అంతా పాడలేక టిష్యూస్ వేసాను, మొత్తం టిష్యూస్ వేసి మర్చిపోయా 4 days నుంచి పనిలో పడి. ఇప్పుడు చూస్తే చేపలు కంపు కొడుతుంది, కొరమి చేపలు కంపు. ఎంత తీసి ఇప్పుడు వాష్ చేద్దాం ఒకసారి ఎలా వస్తుంది ఏంటని. మొత్తం బ్యాగ్ చూస్తారు కదా, ఇదంతా తీసుకెళ్ళి ఇప్పుడు మనం వాష్ చేయాలి. అంతా మంచి లెదర్ బ్యాగ్ ఇది. ఎట్లా అంటే మనకి ఫుడ్కి బాగా పనికొస్తా ఉంటుంది ఇది. ఏదైనా కొనుక్కున్న స్పిల్ అవ్వకుండా, అటు ఇటు స్ప్లిట్ అవ్వకుండా టైట్ గా ఫిట్ అవుతుంది. అండ్ బ్యాగ్ దల్సర్ కూడా సూపర్ అదిరిపోద్ది అనమాట. ఇది బ్యాగ్. ఇది మొత్తం ఎక్కడ అంటే 20 pounds. ఇక్కడ ప్రతి ఒక్క రైడర్ క్యారీ చేస్తారు. ఇక్కడ ఎక్కువ ఫుడ్ ఫ్యామిలీ మ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ వరకు అయితే క్యారీ చేస్తారు బండి మీద తెచ్చేటప్పుడు. సో పైన అంతా నార్మల్ షీట్ అయితే వస్తుంది, ఇది గట్టిగా ఉంటుంది మొత్తం. ఇది కూడా బట్ ఈ బ్యాగ్ అవుట్ సైడ్ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది, లెదర్ హెవీగా ఉంటుంది. పట్టుకొని మళ్ళీ క్యారీ చేసినా కూడా ఏమి స్పిల్ అవ్వడం కానీ బయటికి వచ్చి తెగిపోవడం అట్లా ఉండదు. సో నార్మల్గా అయితే ఇక్కడ రాసి ఉంటుంది, ఎందుకంటే ఇందులో కొంటారు అందరూ. ప్రీమియం మోటార్ సైకిల్స్ అనమాట ఇది. సో 24 hours రికవరీ, ఎక్కడైనా బండి ఆగిపోయినా కూడా సర్వీస్ పాయింట్ కూడా అన్ని వీలే ఉంటారు మొత్తం వీళ్ళు. సో ఎట్లా అంటే ఓన్లీ ఫర్ 2 wheelers అనమాట, బోత్ స్కూటీస్ అండ్ బైక్స్ కోసం. సో నార్మల్ హ్యాండిల్ బ్యాగ్ అయితే ఇచ్చారు. పైన అంతా కూడా మనకి లేయర్ అంతా హెవీ లేయర్ ఉంటుంది, 3-4 layers. అంటే అంత దట్టంగా ఉంటుంది. సో నార్మల్ కింద పైన అంతా కూడా సేమ్ డైమెన్షన్స్ ఉంటాయి, రెక్టాంగిల్ స్క్వేర్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫుడ్ కూడా మనకి ఆల్మోస్ట్ ఒక 10 kgs 5 to 7 kgs వరకు అయితే మోసేస్తుంది. పెట్టేసి మనం జిప్ వేసి, సో ఒక జిప్ అయితే ఇచ్చారు మనకి. జిప్ ఇచ్చింది, జిప్ వేసేసి మనం క్యారీ చేసి ఈజీగా ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి మనం ఎక్కువ వాడుతూ ఉంటాం కదా, సామాన్లు తెచ్చుకోవడం అటు ఇటు, మన వాడకం కూడా గట్టిగా ఉంటుంది. అప్పుడు ఏమైందంటే ఫుడ్ స్పిల్ అయిపోయి, కాఫీ స్పిల్ అయిపోయి మొత్తం అంతా స్పాయిల్ అయిపోయి మొత్తం అంతా అంటేసింది. మొత్తం ఇటువైపు లెఫ్ట్ రైట్ అంతా కంపు ఇది. ఇప్పుడు దీన్ని సర్ఫ్ వేసి నానబెట్టి క్లీన్ చేస్తే మెరిసిపోతుంది. వాసన కూడా ఆల్మోస్ట్ ఒక 6 months 1 year అయితే అయింది క్లీన్ చేసి. సో ఇప్పుడు మనం ఈ టిష్యూస్ అన్నీ తీసేసి పడేసి ఇదంతా సర్ఫేస్ నానబెట్టి శుభ్రంగా స్ప్రే చేసి ఆరబెట్టి బండిలో పెట్టేస్తే సెట్ అయిపోతుంది మొత్తం. ఇప్పుడు ఆ టాస్క్ అయితే ఉంది మనకి. ఈ పార్ట్ అంతా ఎక్కువ క్లీన్ చేయలేదు, నీట్గా బట్టి కడిగేటప్పుడు మాత్రం అంతా చేయాలి కాబట్టి చేస్తాం. ఇప్పుడు సర్ఫేస్ నానబెడతాను ఒక 10 minutes 15 minutes నానబెట్టిన తర్వాత అప్పుడు వాష్ చేస్తే దగ్గర మెరిసిపోతుంది. సో అప్పుడు ఇప్పుడు అది టాస్క్ అనమాట. లెట్స్ గో. ఇప్పుడు మనం ఈ టిష్యూస్ అనేది అక్కడ పడేసి స్టార్ట్. చూడండి మొత్తం ఎంత వేయాలి, కొద్దిగా ఎక్కువ వేస్తే అంత జిగరంతా వదిలేస్తుంది. ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది ఇటువైపు. చాలు ఇప్పుడు మనకి. ఇంకా ఇప్పుడైతే అయిపోయింది, నానబెట్టేసాం కదా. చూడండి ఎంత మురికి వచ్చి పట్టుకుందో అసలు. చూడండి ఇప్పుడు మొత్తం వదిలేస్తుంది. చూడండి ఒకసారి ఎంత కాఫీ అంతా అయిపోయింది కదా. ఇప్పుడు మన సర్ఫేస్ నానబెట్టడం వల్ల 10 to 15 minutes అంతా పీల్ చేసి ఇదంతా ఇప్పుడు వైట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఉప్పుతోనే వాష్ అయిపోతుంది. తర్వాత ఒకసారి వాటర్తో ఒకసారి కడిగేసి లోపల పెట్టేసేది. మొత్తానికి వాషింగ్ అయితే అయిపోయింది. సో మ్యాక్సిమం మనం ట్రై చేసాం. ఇదంతా కంపు ఉండేది, మొత్తం వాష్ అయిపోయిన తర్వాత ఫైనల్గా వచ్చిన స్టేజ్ ఇది. సో ఈ పార్ట్ అంతా కూడా పోయింది, అండ్ ఈ పార్ట్ అంతా స్టిక్కీ అంతా పోయి మొత్తం కాఫీ అంతా స్పిల్లేజ్ అంతా బయటికి అయిపోయి ఇప్పుడు అంతా కొద్దిగా ఫ్రెష్ అయింది. సో మనం తర్వాత ఏ ఫుడ్ తెచ్చుకున్నా, ఎక్కడ తెచ్చుకున్నా కూడా, ఏ ఐటెం పెట్టినా కూడా మనకి బ్యాగ్లో కొద్దిగా సేఫ్గా ఉంటుంది, స్టిక్కీగా ఉండదు, ఇంకా స్పిల్లేజ్ కూడా అవ్వదు. లేకపోతే పాతదంతా అంటుకొని మనకి అంత గలీజ్గా ఉంటుంది. సో అదైతే మొత్తానికి ఇట్లా క్లీన్ చేసి పెట్టేసాం అనమాట. సో ఎప్పుడైనా కూడా మన బ్యాగ్స్ అనేది 15 days 20 daysకి ఒకసారి క్లీన్ చేసుకోవాలి, నీట్నెస్ అనేది ఉండాలి. కాబట్టి అప్పుడు మనం తెచ్చిన ఫుడ్స్లో ఒక్కొక్కసారి స్పిల్లేజ్ అయితే ఉంటుంది. ఆ స్పిల్లేజ్ ఉన్నప్పుడు తీయాలంటే ఖచ్చితంగా సర్ఫేస్ నానబెట్టాలి. సో ఇలాంటి బ్యాగ్స్కి మనం సర్ఫ్ కాకుండా ఇంకే డిటర్జెంట్ వాడకూడదు. సర్ఫ్ వేస్తే మనకి ఆ క్లీన్నెస్ స్టిక్కీ అంతా పోయి లేయర్ కూడా పాడవద్దు. మనం బ్రష్ చేసి రుద్దకూడదు. చాలామంది బ్రష్ చేసి పావేస్తూ ఉంటారు ఈ కార్నర్స్ వాటిల్లో. సో చెయ్యేసి మనం ఫింగర్స్తో క్లీన్ చేస్తే సరిపోతుంది. బ్రష్ చేసి పావుతే ఏముందంటే మొత్తం ఈ లేయర్ అంతా పైన వచ్చేస్తుంది, అంతా ప్లాస్టిక్ లేయర్ ఇదంతా కూడా. సో ఇక్కడ ఈ ఫ్రంట్ ఈ పార్ట్ కూడా అంతా ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. అది చిరిగిపోతే మొత్తం లోపలంతా
పాడైపోయి మనకి కప్పుకునే ఏమైనా ఫ్యూచర్లో స్పిల్ అయితే లోపలంతా స్ప్రెడ్ అయిపోయి కప్పే అయిపోతుంది, వాసన ఉంది వచ్చేసి కప్పు. సో అందుకని చెప్పి మనం బ్రష్ వాడకుండా పైన ఫింగర్తో క్లీన్ చేసేయాలి. సో ఖచ్చితంగా వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.